దిస్ మీ తెలిసిందే కదా. ఈరోజు వ్లాగ్ ఫీవర్ వచ్చిన వ్లాగ్ అన్నమాట. నాకు ఫీవర్ వచ్చింది అట్లా. ఇల్లు మారిందేమో అనుకుంటున్నారా? ఇల్లు మారింది నిజంగానే. అక్కడ ఏమంటారు, మేము ఇల్లు మారిపోయాము. ఒక అమ్మమ్మ షార్ట్లో కూడా ఈ ప్లేస్లో షూట్ చేసినాం అన్నమాట. అట్లా అని మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదేమో అనుకుంటున్నారేమో. నేను నేను చెప్పిన కదా, బేసిక్లీ మేము ఇక్కడ ఉండము అని చెప్పిన కదా, అందుకే ఎక్కువ అమ్మమ్మకి రీల్స్ చేయడానికి రాదు. అట్లా అని నేను ఇక్కడికి వచ్చిన 5 days హాలిడేస్ ఉంది మాకు. అట్లానే ఇక్కడికి వచ్చిన ఈ ప్లేస్ ఆ ప్లేస్ అయితే బెడ్ ఉంది. అక్కడ నడవడానికి కూడా అవుతుంది, నడవడానికి వస్తుంది. బట్ ఇప్పుడైతే టీవీ చూద్దాం. ఏంటిది అది? ఏంటిది అది? అమ్మ పోయి ఇప్పుడైతే రిమోట్ తీసుకొని చూద్దాం టీవీ. అప్పటిదాకా మళ్ళీ కలుస్తాం. బాయ్. ఇప్పుడైతే టీవీ అయితే పెట్టేసిన. ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెడతాను. దేత్తడి హారిక తెలిసే ఉంటుంది మీకు అందరికీ. దేత్తడి హారిక నాకు కూడా ఇష్టము. అదే ఇప్పుడు పెట్టిన సౌండ్ వస్తలేదు. ఈ రిమోట్ మళ్ళీ ఇప్పుడు కొట్టాలి. హలో మమ్మీ, జాబ్ వచ్చేసింది. ఎవరు అనుకుంటున్నావు? ఈడ 3 lakhs శాలరీ, అర్థమవుతుందా? మీ ఆయన చెప్పు, 25 రూపాయలు పాకెట్ మనీ ఏమిటి? రోజుకి 10 సార్లు క్లాస్ పెట్టుకుంది. ఇప్పుడు 25,000 ఖాళీ. ఇప్పుడు ఈ రిమోట్ ఎక్కువ రాదు. అట్లా అని నేను ఇక్కడ కొట్టి అక్కడికి వెళ్ళి శాలరీ ఎప్పుడు పడుతుంది? పని చేసినప్పుడు. ఎందుకే శాలరీ అంటే అంత ఏంటి? మీరందరూ ముదిరిపోయిన పుచ్చకాయలు ఎప్పటికెళ్ళో జాబ్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ శాలరీ అమ్మ షాపింగ్ చేయాలి, బయటికి పోవాలి. ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. 10 months కాదు, 15 days శాలరీ మెయింటైన్ చేసి చూపించాను. నేను నేనే కదా శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి చెప్పాలి. శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చింది. శాలరీ వచ్చినట్టు మాట్లాడాలి. ఎస్, శాలరీ వచ్చింది. మళ్ళీ శాలరీ తక్కువ పడిందా? తక్కువ పడింది. ఏది మెసేజ్ చూపించు. లేదమ్మా, కరెక్టే పడింది కదా. సార్ నాకు చెప్తే 25K వచ్చిందా? 13K. అది సిటీసీ అమ్మా. దాంట్లో పీఎఫ్, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇలా అన్ని కటింగ్ తీసేస్తే అదే నీ శాలరీ. సార్ మరి అది ముందు చెప్పలేదు కదా. వెళ్ళే కదమ్మా. స్మార్ట్ గర్ల్. నువ్వు ఎలా మోసం చేసేయండి, ఏదో ముందే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఇష్టం ఎక్కువ ఇష్టం నాకు. రే నేనేమన్నా నీ బ్యాంక్ అనుకుంటున్నావా? అర్థమైతే లేదు. అక్కడే పద్ధతి లేదా? నా దగ్గర లేవురా. రే ఏంటిరా శాలరీ 30 రోజులు నా శాలరీ చేపించుకొని 13,000 వాళ్ళు ఇచ్చేసారు. అందరినీ తినాలి, తిరగాలి, పండాలి, మీదకి వెళ్ళి పార్టీలు చేసుకొని మనం నీలాంటి చూసినాక గాయస్ ధర్మాపద్దు అయితే చూస్తున్నా. 1 2 3 1 4 3 stop. Type 1 types of tiffin eaters. అక్క టిఫిన్ పెట్టే బ్రష్ చేసి వస్తా. ఆగదే ఇప్పుడే వాము పట్టుకుని తీసుకురామన్నా అనుకుంటున్నా. తీసుకురావడం ఏంటక్క? ఏను ఇంట్లో అనలేదా? ఈ రోజు ఇంట్లో పని అవ్వలేదే, అందుకే. మరి నన్ను లేపచ్చు కదక్క, నేను హెల్ప్ చేతును. అవునా? ఒకసారి గుర్తు తెచ్చుకో. చెల్లి లేదు. టైం ఎంత అవుతుందో చూసావా నీకు? ఇప్పుడు లెగిస్తావా లేవా? నీకు ఎలా కాదలేదు. సారీ, నిద్ర మధ్యలో పిలిచావు కదా, గుర్తులేదు. కుంభకర్ణుడికి చెల్లెల్లో పడుకుంటే నీకేం తెలుస్తుందిలే. ఏదో కాలేజ్ సెలవు ఇచ్చినప్పుడే కదా ఇది కూడా అయిపోయినాక మళ్ళీ కలుస్తాం. ఏమంటావు? ఎవరికి వస్తుంది